కుమార్ గారి నాయకత్వం, రమేష్ నాయుడు గారి నాయకత్వం, రమేష్ నాయుడు గారి నాయకత్వం. ఓకేనా? నమస్కారం అండి. నేను సీర రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు రాజమండ్రిలో గోకవరం జంక్షన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు మేము సత్కరించడం జరిగింది. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఈ రోజుకి అంబేద్కర్ గారు ఆశించిన సమానత్వం అనేదాన్ని సంపాదించలేకపోయాము. ఏ రోజైతే దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమాన న్యాయం, సమాన గౌరవం, సమాన విద్య, సమాన వైద్యం వస్తుందో ఆ రోజే దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. దేశంలో అసమానతలు లేని ఒక సమాజాన్ని స్థాపించుకోగలుగుతాం. దానికోసం అంబేద్కర్ గారు చూపించిన ఆదర్శప్రాయమైన మార్గాన్ని ఎన్నుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ గారు అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ చూపించిన మార్గంలో దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పటికే ఢిల్లీలోను, పంజాబ్లోను ప్రభుత్వాలు స్థాపించారు అతని నాయకత్వంలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అతను చూపించిన సమ విద్య, సమ వైద్యం వచ్చేలాంటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ప్రయత్నిస్తున్నాము. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని పార్టీలతో సమానంగా పోటీ చేసి మంచి విద్య అలాగే సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. రాజమండ్రిలో కూడా ఒక మంచి సమాజాన్ని కోరుకుని నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేద్దాం అనుకునే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఈ సందర్భంగా మేము రాజమండ్రిలోని ఉన్న ప్రజలందరినీ కోరుతున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేసి పార్టీని అభివృద్ధి చేయడంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. తూర్పుగోదావరి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ డిస్ట్రిక్ట్ కన్వీనర్ అయిన యాలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ముందుగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా ప్రింట్ మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ప్రధానంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ డిస్ట్రిక్ట్ సమావేశం మన పార్టీ ఆఫీసులో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా స్టేట్ కన్వీనర్ గారైన సీరా రమేష్ నాయుడు గారు, రాష్ట్ర కన్వీనర్ గారు, ఆయన ఇచ్చేసి మాకు పార్టీ యొక్క నిర్మాణం గురించి అలాగే సభ్యత్వం గురించి వీటి గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఈరోజు మన గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క అంబేద్కర్కి పూలమాల వేసి అలాగే మన స్టేట్ కన్వీనర్ గారైన సీరా రమేష్ నాయుడు గారిని వాళ్ళకి దండ వేసి సాల్వా కప్పి సన్మానించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా చేసే మోసపూరిత విధానాలని వెండగట్టి ప్రజలకు నిస్వార్థమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కేజ్రీవాల్ గారు ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీని మన రాష్ట్రంలో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రధానంగా ఈ చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి నిస్వార్థమైన సేవలు అందించాలని, విద్యా వైద్యాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే పాలక వర్గాలు చేస్తున్న దోపిడీని వ్యతిరేకించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. దానికి ఉన్న వాళ్ళు ప్రింట్ మీడియా సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ నాయకులు జానీ రాయ్ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు డి సుమలత గారు, అలాగే యూత్ ప్రెసిడెంట్ అయిన జిల్లా యూత్ ప్రెసిడెంట్ అయిన మేడిశెట్టి ప్రవీణ్ సాగర్ గారు, అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన సంతోష్ గారు, అలాగే కార్మిక సంఘాలకు సంబంధించి కృష్ణ గారు, అలాగే కార్మిక సంఘానికి సంబంధించి దయానందం గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వెనక్కి చిన్నది ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, జిందాబాద్, ఆమ్ ఆద్మీ పార్టీ
జిందాబాద్ జిందాబాద్ కేజ్రీవాల్ నాయకత్వం వర్ధిల్లాలి కేజ్రీవాల్ నాయకత్వం వర్ధిల్లాలి కేజ్రీవాల్ నాయకత్వం వర్ధిల్లాలి